నందమూరి ఫ్యామిలీ నుంచి హరికృష్ణ గారి మనవడు ఎన్టీఆర్ గారు సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఆల్రెడీ మనకు ఒక ఎన్టీఆర్ ఉన్నాడు. ఆ పేరుతోని సినీ రంగ ప్రవేశం చేయడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదమ్మా, ఒక తల్లిదండ్రులు పెట్టిన పేరు అది. ఆ పేరు మార్చడం అనేది ఒక డైరెక్టర్గా వైవిఎస్ చౌదరి మార్చలేడు కదా, వాళ్ళ అంగీకారం కావాలి కదా. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు అది. ఆ తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడానికి మనం ఎవరు అని ఉంటుంది ఏ డైరెక్టర్కి అయినా. నేను సౌందర్యని ఇంట్రడ్యూస్ చేశాను. సౌందర్యని ఇంట్రడ్యూస్, ఆ అమ్మాయి పేరు సౌందర్య కాదు, కాకపోతే నాకు ఆ పేరు మారుద్దాము అని అనిపించింది. వాళ్ళ నాన్నగారిని కనీసం ఏమంటే పేరు మారుద్దాం అనుకుంటున్నాను, సౌందర్య పేరు మామూలుగా ఉంది, సౌందర్య అని అంటే కొంచెం ఉంటుంది, మారుద్దాం అనుకుంటున్నాను అన్నారు. సౌమ్య అమ్మాయి పేరు, అది మా సౌందర్య నేను 3 అక్షరాలు మార్చారు మాట. ఒప్పుకున్నాడు, ఆయన మార్చారు. ఒప్పుకోలేదు అనుకో అదే పేరు పెడతా కదా. ఇప్పుడు అలాగూ వాళ్ళ కుటుంబంలో ఆ పేరు ఎన్టీఆర్నే ఉంచుదామా లేదా వేరే మారుద్దామా, ఇంకా చాలా టైం ఉంది కదా. రిలీజ్ నాటికి ప్రేక్షకుల్లో ఎలాంటి సినీ ప్రేమికుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఎలా ఉంటుంది, పిల్లాడు ఏమనుకుంటున్నాడు. పిల్లాడు ఇప్పుడు 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పిల్లాడు పేరు మార్చేశారనుకో, ఇమీడియట్గా ఇదే సోషల్ మీడియా ఏమంటారు, అప్పుడే ఇంకా ఆలేదు చూడలేదు ఆరంభం కలదు, అప్పుడే తాత పెట్టిన పేరు తీసేశారంటారు. అనరా, తాత పేరు తీసేసాడు ఆల్రెడీ అంటారు. సో అలాగో అంటారు కనుక అది సమయంతో వాళ్ళు ఆలోచించుకుని చేయాల్సిన విషయం. డెఫినెట్గా చేస్తారు. డెఫినెట్గా అదే పేరు అనేది మాకు కరెక్ట్ కాదు. అదే పేరు అనే మాటతోటి, ఎందుకంటే ఆల్రెడీ ఒక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు, ఒక సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అతని పేరు తారక్ అయినా ప్రజల్లో ఎవరికి జూనియర్ ఎన్టీఆర్ కిందే ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది ఆ పేరు. ఆ స్థాయిలో ఉన్నాడు. మామూలుగా ఉన్నాడైతే ఓకే, ఆ పేరు ఉంటే ఇంకో అనుకో, కానీ ఒక స్థాయి పెరిగిన స్థాయిలో ఉన్నాడు కనుక అదే పేరు పెట్టడం కరెక్ట్ కాదు. కానీ ఆ పేరు మార్చాలంటే దానికి చూసుకోవాలి. పెద్దలు వాళ్ళు తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చుకుంటుంది, మార్చుకోకూడదు. దానికి ఆ చిరంజీవి పేరు శివరామ వరప్రసాద్, చిరంజీవిని పెట్టుకోలేదు. కృష్ణ గారి పేరు శివరామకృష్ణ, ఒకటి అన్ని పక్కన పెట్టి కృష్ణ పేరు మార్చుకుంటే తప్పు లేదు. కానీ అది అంగీకారం కావాలి కదా. పెద్దలు పరిస్థితులు, డైరెక్టర్లు ఒక్కోసారి డైరెక్టరే మారుస్తాడు. జయప్రద పేరు వేరు, డైరెక్టరే మార్చాడు పేరు జయప్రద అని, అట్లా ఉంటాయి. అది మన తొందరపడి మనం దాన్ని ఏదో మనం ఒక స్టేట్మెంట్, ఒక జడ్జిమెంట్ ఇవ్వటం కాకుండా అది అన్ని తప్పు జరగకూడదు. ప్రేక్షకులు అంగీకరించే విధంగా నందమూరి నుంచి ఒక చరిత్ర ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్న పిల్లాడు. ఆల్రెడీ ఆ ఫ్యామిలీ నుంచి ఒక బాలకృష్ణ ఉండే, ఒక చనిపోయిన హరికృష్ణ ఉండే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉండే, ఆ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఆ హెరిడిటీలో 3వ తరం 4వ తరం ఇది 4వ తరం వస్తారు. వచ్చిన పేరు ఏం పెట్టాలి అనేది ఎన్టీఆర్ గారి మునిమనవడు, హరికృష్ణ గారి మనవడు, జానకిరామ్ కొడుకు, అంతవరకు అది నందమూరి తారక రామారావు అని పెట్టాలా, ఆ నందమూరి ఉంచి ఇంకేదైనా పేరు పెట్టాలా, ఏమైనా పెట్టచ్చు. నందమూరి సార్వభౌమ అని పెట్టచ్చు, ఆయన పేరు విశ్వఖ్యాత నట సార్వభౌమ, ఆయన నందమూరి సార్వభౌమ అని పెట్టచ్చు. నందమూరి బంగారు అని పెట్టచ్చు, పసిడి అని పెట్టచ్చు. ఏమైనా నందమూరి ఉంటూ రామారావు గారికి ఉన్న బిరుదుల్లోంచి ఏదైనా తీసుకొచ్చి పెడతారా, లేదు ఇంకో పేరు, కొత్త పేరు ఆలోచిస్తారా, చేస్తారు. రిలీజ్ లోపు ఇదే పేరు మీద ఉండదు నా నమ్మకం. ఇదే పేరు మీద, ఎందుకంటే అనవసరంగా ఆ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతింది. అనవసరంగా లేనిపోయిన ఫ్యాన్స్లో గొడవ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వ్యతిరేకము, ఇవన్నీ వద్దు. ఆ పిల్లాడి భవిష్యత్తు అడుగు పెట్టగానే అది సమయంతో ఆలోచించి దర్శకుడు కానీ నిర్మాతలు కానీ అది ఆలోచించి, ఇది మొండితనంగా మేము అనౌన్స్ చేస్తే ఏంటంటే అనే ఒక మొండితనం ఉండకూడదు ఎవరికి కూడా. ఆ మొండితనం పిల్లాడి భవిష్యత్తు అది. నందమూరి మా అందరికీ తెలుసు నందమూరి మనవడు అని. ఆ పేరు ఆల్రెడీ ఉంది కనుక, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్గా ఉంది. అందుకు మామూలు పర్వత శిఖరం అంత హిమవత్ పర్వత ఎత్తులో ఉంది జూనియర్ ఎన్టీఆర్ పేరు కనుక. ఇంకో జూనియర్ ఎన్టీఆర్ అంటే పెట్టారు, సబ్ జూనియర్ అని పెడతారు కనుక వాళ్ళు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించి సమయం వచ్చినప్పుడు వస్తే టైటిల్స్ సినిమా ఫినిష్ అయిపోయి సినిమా టైటిల్స్లో పేరు పడే టైం దాకా ఉంది కదా. ఈ టైంలో అనేక ఆలోచించుకుంటారు. రియాక్షన్స్, రెస్పాన్స్, ప్రజల యొక్క ఇది మద్దతు ఏంటి ఉన్నది చూసుకుంటారు కదా. కొంచెం సమయాన్ని పాటించాలని కోరుకుంటున్నాను. అదే పేరు అనేది కాకుండా వేరే మంచి పేరు, వేరే బ్రహ్మాండమైన రామారావు గారికి ఉన్న బిరుదుల్లోంచి, రామారావు గారికి ఉన్న ప్రజల్లో ఆయనకున్న దీన్ని బట్టి కానీ అది స్ఫురించేలా, రామారావు గారి అంశం స్ఫురించేలా పేరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అది చేస్తారని అనుకుంటున్నాను. నందమూరి ఫ్యామిలీ అనగానే ఎంతోమంది హీరోలు వచ్చారు, కానీ మనకు ఒక బాలకృష్ణ, ఎన్టీఆర్ లాంటి హీరోలే గుర్తుకొస్తారు.
అలాంటి పేరు ఈ ఎన్టీఆర్కు వస్తుంది అనుకుంటున్నారా? అవి మనం ఇప్పుడే జ్యోతిష్కి చెప్పలే కదమ్మా. పిల్లాడైతే బాగున్నాడు, చక్కటి హైటు, వాచకం బాగుంది. నేను ఇంటర్వ్యూలో మాట్లాడాడు కదా, చక్కటి వాచకం బాగుంది, స్పష్టత ఉంది. ఈ పర్ఫార్మెన్స్ ఏంటని చూడాలి. ఇందులో వైవిఎస్ చౌదరి మంచి డైరెక్టర్. వైవిఎస్ చౌదరి ప్రతి సినిమాలోనూ కొత్త వాళ్ళని పరిచయం చేసిన అందరినీ సక్సెస్ఫుల్ హీరోలుగా చూపించాడు. కష్టపడతాడు, తీస్తాడు, పిండుతాడు. కానీ డెఫినెట్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కూడా బాగుంటుందని చూద్దాం. బాగుంటుంది. ఎందుకంటే ఆ అంశం అక్కడ హైటు ముందు పర్సనాలిటీ బాగుంటుంది. ఫస్ట్ మార్కులు పర్సనాలిటీకి పడిపోయింది. రెండో మార్కు వాచకం చక్కగా స్పష్టత ఉంది మాట్లాడినప్పుడు. ప్రతి పనులలో అనకుండా చక్కగా ఉంది. సో ఎక్స్ప్రెసివ్గా ఉంది. సో ఈ రెండింటినీ ఎంత తీర్చిదిద్దుతాడు వైవిఎస్ చౌదరి, ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఎంత తీర్చిదిద్దుతాడు చూడాలి. డెఫినెట్గా బాగుంటాడని కోరుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ నాటు సాంగ్ చూస్తే చిరంజీవి బాలకృష్ణ చేసినట్టు అనిపిస్తుంది అని చెప్పిండు. వీళ్ళ మల్టీ స్టారర్ మూవీ చూడొచ్చా చిరంజీవి బాలకృష్ణది త్వరలో? కష్టం, జరగదు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్ ఎక్కడికి వెళ్ళిపోయింది. ఒక చిరంజీవితో సినిమా, బాలకృష్ణ సినిమా అంటే 100 కోట్లు అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని పెట్టి తీయటం అంటే 300 కోట్లు పెట్టేవాడేవాడు. కథని ఇప్పుడు ఉన్న ఈగోలు గతంలో వేరు. గతంలో కృష్ణ గారు ప్రతి హీరోతోటి చేశాడు. చాలా మ్యాక్సిమం సూపర్ స్టార్ మల్టీ స్టార్ చేశాడు. రామారావు గారు చేశారు కృష్ణ గారితో, నాగేశ్వరరావు గారు చేశారు కృష్ణ గారు, శోభన్ బాబు చేశారు కృష్ణ గారితో, కృష్ణరాజు చేశాడు. సో కృష్ణ గారి ఇనిషియేటివ్ వేరు. ఆయన మల్టీ స్టార్లు అటు ఇటు అడ్జస్ట్ అవుతాడు. తనకేంటి ముఖ్యత్వం, తనకేంటి ప్రాముఖ్యత, తనదేంటి అని కాకు పర్టికులర్ ఆలోచించుకుంటా తన ప్రకారం తన ఇంపార్టెన్స్ ఉంది ఓకే అంటే చాలు. నేను నాది డామినేషన్ అలా ఆలోచించాడు. కనుక అలాంటి హీరోలు ఉన్నప్పుడు రామారావు గారు కూడా ఆలోచించారు కదా, మన పాత్ర బాగుందంటే ఓకే బ్రదర్ చేద్దాం అనేవాడు తప్పితే నాది డామినేషన్ ఉంది ఈ ఆలోచనలు. కానీ ఇప్పుడున్న స్టార్స్లో నా ఇంపార్టెన్స్ ఈ ఫ్యాన్స్ సోషల్ మీడియా పెరిగిపోయి వాళ్ళకున్నా లేకపోయినా వీళ్ళు పెంచేసేసి అలా చేస్తారు. సో అది ఇవాళ చాలా కష్టం. ఇద్దరిని పెట్టి ఒక సినిమా అనేది మనం అనుకుంటానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా చాలా కష్టం. సినిమా వాళ్ళకు సంక్రాంతి పెద్ద పండుగ, తర్వాత సమ్మర్. కానీ ఈ మధ్య ఇప్పుడు ఈ సమ్మర్లో అసలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతలేవు. జనాలు ఫ్యామిలీతో కలిసి టాకీస్లకు ఎందుకు రావడం లేదు? జనాలు రావట్లేదు అనే మాట కరెక్ట్ కాదమ్మా. మొన్న కోర్టు సినిమాకి రాలా, అంతకుముందు ఈ సినిమాకి రాలా, 35 సినిమాకి రాలా. బాగున్న సినిమాకి వస్తూనే ఉన్నారు. మనం ఏదో చెత్త సినిమాలు తీసేసి రావట్లేదంటే ఎట్లా? ఇప్పుడు హిట్కి రాలా, హిట్ 3కి రాలా, అంత వైలెన్స్ ఉన్నా కూడా రావట్లా. సో సినిమా కంటెంట్ బాగుంటే వస్తున్నారు. థియేటర్కి వచ్చి సినిమాని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఎప్పుడూ థియేటర్కి వస్తూనే ఉంటారు. అది ఎంతవరకు కంటెంట్ బాగుంటే. కంటెంట్ బాగాలేకపోతే పెద్ద సినిమా లేదు, చిన్న సినిమా లేదు. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుద్ది. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అవుద్ది. వాళ్ళు జరుగుతుంది ఆడియన్స్ అలా. ఎందుకంటే వాడి జేబు బరువు పెరిగిపోతుంది. ఒక సినిమాకి వెళ్ళాలంటే వాడి ఫ్యామిలీతో వెళ్ళాలంటే 1500 అవుతుంది. 300 రూపాయల టికెట్, 200. అక్కడికి వెళ్ళి రాను, ఆటో గీటో, పెట్రోలు, అక్కడ ఇంటర్వల్ ఏదైనా తింటే అయిపోతుంది. 1500, 1000 రూపాయల పైన అయిపోతుంది. సో వాడు అంత కష్టపెట్టి వెళ్ళే సినిమా ఇదివరకు అయితే ఏంటి 200, 300 అయిపోయేది. 3 క్లాసులు ఉండేవి. పై రిజర్వ్డ్ క్లాస్ కొంతమంది వెళ్తే మామూలు బెంచి చైరు ఉండేవి. మిడిల్ క్లాస్ ఉండేది. పైన రిజర్వ్డ్, కింద పైన 150, కింద 100 రూపాయలు, 70 రూపాయలు ఉండేవి. సో జనాలు ఆయా పరిస్థితులు బట్టి వాళ్ళు వెళ్ళేవారు. ఇప్పుడు లేదు, మొత్తం కింద నుంచి పైదాకా ఒకటే రేటు. కనుక వాళ్ళు అంత డబ్బు పెట్టుకుని బాగుంటే వెళ్దా, లేకపోతే మేడలు ఇలా పెట్టుకుని మనకు ఎందుకు వచ్చి కాబట్టి చూద్దాం. ప్లస్ నెల అయితే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఎందుకు ఎక్కువ ఓటీటీలోకి? ఇప్పుడు సినిమా రిలీజ్ అయితే నెల రోజులు అయితే ఓటీటీకి వస్తుంది, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అని ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకంటే బాగలేకపోతే సినిమా బాగుంటే అలా అనుకోరమ్మా. ఇప్పుడు హిట్ను అనుకోవట్లేదు. అట్లాగా హిట్ను అనుకోవట్లేదు. హిట్ను ఎగబడుతున్నారు థియేటర్కి. కోర్టును అనుకోలేదే, కోర్టును ఎగబడ్డారు థియేటర్కి. అలా బాగుంది అన్న సినిమా అని ఎవరు తర్వాత చూసుకుందాంలే అనుకోరమ్మా. సినిమా ప్రేమికుడు 100కి బాగుంది అని అనిపిస్తే ఆ సినిమాని వాడు ఇప్పుడే థియేటర్లోనే చూడాలని ఊళ్ళు ఉడతాడో, థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని చూస్తాడు. అది బాగాలేదు అన్న సినిమాని థియేటర్కి వెళ్ళి కూర్చొని 2 గంటలు నా టైం వేస్ట్, నా డబ్బు వేస్ట్,
ఎందుకు రేపు ఓటీటీలో వచ్చినప్పుడు చూడొచ్చు అని ఆ నిర్ణయం అప్పుడు వస్తుంది. బాగాలేదంటే బాగున్న సినిమాకి ఏమి చిన్న పెద్ద లేదు, మేజర్ సినిమా ఏంటి చూసుకోండి, వరుసగా మీరు చరిత్ర చూసుకుంటే చిన్న సినిమాలు హిట్ అయిన సినిమాలన్నీ కంటెంట్ బాగున్న సినిమాలు హిట్ అయినాయి. ఏ సినిమాని వెనక్కి పంపించలే ప్రజలు. కనుక కంటెంట్ బాగుండాలి, రొటీన్ నుంచి బయటపడాలి. మనం ఎక్కడ రొటీన్ నుంచి బయటపడలేదు. ఒకడు గడ్డంతో సినిమా తీసి గడ్డము మసి పూసుకుని బొగ్గులు కానీ సినిమా అంటే ప్రతి హీరో గడ్డము మసి పూసుకుని బొగ్గులు సినిమా ఏముంటుంది. ఒకడు తీశాడు, సక్సెస్ అయింది, దాన్ని అదే మోస ఎవడు చూడండి, ఏ సినిమా చూడండి, ఏ హీరోని చూడండి, గడ్డం మసి మురికి. మన పిచ్చి మన దగ్గర ఉన్న పిచ్చి గోల. ఒకడు ఒక దాంట్లో వెళ్ళి ఒక సక్సెస్ అంటే వాడు వెనక అదే రూట్లో వెళ్ళిపోవటం తప్పితే మనం అలాంటి సక్సెస్ ఇంకో రకంగా చేద్దాం అది లేదు. అదే అక్కడ దరిద్రం అంతే. అందుకనే మనకి ఈ సినిమాలు పోటాలు, పెద్ద సినిమాలు పోటాలని అందుకే అదే మోసలో తీస్తారు. అదే ఫైట్లు, అదే డైలాగులు, ప్రతివాడు తొడగొట్టేవాడే, ప్రతివాడు అదే పంచి డైలాగ్ మాట్లాడేవాడే, కథ కమామేషుగా అంతసేపు ఆ స్టైలే అయిపోయింది. తమిళ్లో ఎందుకు వెరైటీ వస్తున్నాయి? తమిళ్లో ఒకడు గడ్డం పెట్టుకున్న సినిమా భాష వచ్చింది. తమిళ్లో భాషలాగా ఎన్ని సినిమాలు వచ్చినాయి మళ్ళీ తమిళ్లో రాలా. అదే మన తెలుగులో ఎన్ని వచ్చినాయి భాషలాగా? 20 సినిమాలు వచ్చింది. మన దగ్గర ఉన్న దౌర్భాగ్య లక్షణం, ఒక సినిమా సక్సెస్ అయిందంటే అదే రూట్లో కాపీ, అదే రూట్లో గుడ్డెద్దు చేలో పడ్డట్టు అది అయింది కదా, అదే రూట్లో కథ తయారు చేస్తారు. అదే కదా, అదే పేర్లు మార్చి లేకపోతే వరుసలు మార్చి. ఈ దౌర్భాగ్యం నుంచి బయటపడాలి. అప్పుడే మన దగ్గర క్రియేటివ్ సినిమాలు వస్తాయి. ఇది ఇవాళ ఉన్న చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా మనలో ఏర్పడిన దౌర్భాగ్యం ఇది. అందుకనే పోతాను. వాడు తమిళోడేమో కొత్త పాయింట్ ఏంటి, కొత్త పాయింట్ మీద సినిమా ఏం చెప్తాం, కొత్త థాట్ మీద ఏం చెప్తాం, కొత్త ఐడియా మీద హీరోలతో కూడా వెరైటీ సినిమాలు. మనకు హీరోలు అంటే ఫైట్లు చేయాలి, డాన్స్ చేయాలి. వాళ్ళు హీరోలు ఫైట్లు డాన్స్ లేకుండా తీస్తారు. విక్రమ్ సినిమా చూడండి, సూర్య చూడండి. హీరో అంటే ఏదో ఫైట్ చేయాలి, డ్యాన్స్ చేయాలని రూల్ ఏం కాదు కదా. హీరో అంటే కథానాయకుడు. ఆ కథని, మంచి కథని నడిపించగలిగేవాడు కథానాయకుడు. మనకు హీరో అంటే కథానాయకుడు కాదు. హీరో అంటే డ్యాన్స్ చేసేవాడు, ఫైట్ చేసేవాడు. ఫైట్లు చేయాలి, డ్యాన్స్ చేసేయాలి, పంచి డైలాగ్ మాట్లాడి. ఈ దరిద్రం నుంచి బయటపడాలి. అందుకనే 10 సినిమాలు రిలీజ్ అయితే ఒకటి నిలబడితే 9 పోతానే. అందుకు అదే రొటీన్ పాడితే పాడరా పాసిపాడ దాసుడు అని పాడుతూ ఉంటారు కొన్నాడు. ఉదాహరణ సింపుల్ ఉదాహరణ చెప్తా. సినిమా ఫంక్షన్లో యాంకరు సుమ బ్రహ్మాండం చేస్తుంది. సంతోష్, నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, చాలా బాగా చేస్తుంది, బ్రహ్మాండం చేస్తుంది. ఓకే, దట్స్ గుడ్. ఇంకొకరు లేరా? ఎవరికి ఇవ్వరు అవకాశం. అంటే యాంకరా సుమ, ఎవడు చిన్నోడు పెద్దోడు మధ్యలో ఎవడైనా యాంకర్ సుమ సుమే ఏసీ ఆ సుమ సపరేట్గా డైలాగ్ పెడితే ఏ ఫంక్షన్లో ఏం మాట్లాడిందో, ఏ ఫంక్షన్కి సంబంధించి డైలాగ్ కూడా అర్థం కాదు. అమ్మాయి అట్లా ఉంటుంది. మన పిచ్చి. సుమ తక్కువ చేయటం కదా, సుమ మంచిది, ఓకే. బట్ ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఇంకో టాలెంట్ని ఎతకరు వీళ్ళు. సుమ టాలెంటెడ్, బ్రహ్మాండం వాడు. సరే, ఇంకో టాలెంట్ కూడా తీసుకొద్దాం, ఎదుగుదాం, పట్టుకుందాం, ఇంకో టాలెంట్ తీసుకొద్దాం అని ఉండదు. ఉంది కదా, ఓకే, పరిగెట్టు అంతే, గుడ్డెద్దు జైలు పట్టి ఆ సుమ. అట్లాగే ఏదైనా సరే గుడ్డెద్దు జైలు పడితే ఇది సెర్చింగ్ ఫర్ టాలెంట్ని వెతకటం, కొత్త టాలెంట్ని పట్టుకుంటాం, కొత్త టాలెంట్ని తీసుకురావడం అనేది మన కరువు అయింది మన ఇండస్ట్రీలో. అందుకని చిన్న సినిమాలే కొత్త టాలెంట్ వస్తారు, కానీ చిన్న సినిమాలు సక్సెస్ అవుతాయి, పెద్ద సినిమాలు పోతాయి. అదే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నార్త్ ఇండియా ఫ్యాన్సే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమా పుష్ప సినిమాకి మించి ఉండాలనుకుంటారు. ఇప్పుడు అట్లీ గారితో సినిమా చేస్తుండు. ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఎలా ఉంటుంది? వాళ్ళ బాధ్యత ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళ మామూలు సినిమా కాదు, ఇంటర్నెట్ వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళ ఒక ప్రేక్షకులనే కాదు వాళ్ళు దృష్టి పెట్టుకోవాల్సి. అంతకుముందు ప్రేక్షకులు మెచ్చుకుంటే చాలు, వైఎస్ 4 రూపాయలు వస్తే చాలు అని మన రేంజ్ సినిమాలు. ఇవాళ పుష్ప తర్వాత అర్జును, కొందరు హీరోల సినిమాలు పాన్ ఇండియా అయిపోయింది, పాన్ ఇండియా ఇంటర్నేషనల్ అయిపోయింది. అంటే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడితే కానీ సినిమా అవ్వదు. సో అలాగే కొన్ని 100 కోట్ల బిజినెస్, 1000 కోట్ల బిజినెస్ అవుతుంది. ఈ 1000 కోట్ల బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ కొన్నవాడు, ఫైనాన్షియల్ కొన్నవాడు, వాళ్ళందరూ అందరి మీద బాధ్యత ఈ తీసేవాడు కూడా, ఈ డైరెక్టర్కి, ఈ దర్శకుడికి, ఈ నిర్మాతకి, అది హీరోకి ఉంటుంది. కనుక ఆ బాధ్యతతో చేస్తారు వాళ్ళు. బాధ్యతతో చేయకపోతే ఆది పురుష అవుద్ది, బాధ్యతతో చేస్తే
గొప్ప సినిమా బాధ్యతతో చేస్తారు అనుకుంది. ఎందుకంటే అంత ఖర్చు పెట్టినప్పుడు వాళ్ళకి నెత్తి మీద కుంపటి పెట్టుకున్నట్టే కదా. 1000 కోట్లు అంటే పోయిందంటే కాపురాలు లేచిపోతాయి కదా, కుటుంబాలు లేచిపోతాయి కదా. సో అంత ఈజీగా ఆషామాషిగా చేయరు. ఖచ్చితంగా బాధ్యతతో చేస్తారు. ఖచ్చితంగా అందులో మనకు తెలిసిందే, మనాడు పుష్ప అల్లు అర్జున్ ఒళ్ళొంచి పనిచేస్తాడు, ఏమి దాచుకోడు, కష్టపడతాడు. ప్రతి ఏ పాత్రకైనా కష్టపడి దాంట్లో లీనమై దాంట్లో పరగా ప్రవేశం చేసి చేస్తాడు. కానీ ఖచ్చితంగా బాగుంటుంది డైరెక్టర్, మంచి పవర్ఫుల్ డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్, మంచి థింకరు. కనుక ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఇండస్ట్రీలో చూసినా SSME 29 గురించి మాట్లాడుతున్నారు. సెలబ్రిటీలు మాట్లాడుతూ హాలీవుడ్లో జెండా పాకుతుంది, మన సత్తా చూపిస్తుందని మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఊరినే మనం కాకా మాటలు మాట్లాడడం, నేను మాట్లాడను. కానీ అది ఎప్పుడు రాని దానికి రాజమౌళి సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఓకే, ఇప్పుడు ఆయన ఇంకో మెట్టు పైకి వెళ్ళి హాలీవుడ్కి వెళ్ళాడు. ఇక్కడ తెలుగులో సక్సెస్ అయ్యాడు. తెలుగు డైరెక్టర్స్లో సక్సెస్ అయ్యి నెంబర్ 1 వెళ్ళాడు. నెక్స్ట్ పాన్ ఇండియా డైరెక్టర్లో సక్సెస్ అయ్యి నెంబర్ 1 అయ్యాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ డైరెక్టర్ తోటి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం వేరును, అయిపోద్ది చించేస్తాడు, పొడి చేస్తాడు, హాలీవుడ్ని కాళ్ళతో తొక్కేస్తాడు. ఈ దరిద్ర మాటలు, అతిశయోక్తి మాటలు నేను మాట్లాడు. ఇప్పుడు అది సెట్ అవ్వాలి. ఇంకా ఎప్పుడు అవుతుందో, ఇక 2029 వాళ్ళ 2025, అది 2029కి రిలీజు. అప్పట్లోపు దాన్ని జక్కర్ని ఎంత చెక్కుతాడు, ఏం చెక్కుతాడు. ఇప్పుడు ఆ చెక్కింది ప్రజలకి ఎంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రజలకి, ప్రేక్షకులకి ఎంతవరకు ఎక్కుద్ది, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఫిల్మ్ చేయటం అనేది అతనికి అవకాశం, అదృష్టం. అంతవరకు దేవుని ఆశీర్వాదం. ఆ స్టేజ్కి వెళ్ళటానికి భగవంతుడు అతను ఆశీర్వదించాడు. అది కష్టపడతాడు, చేస్తాడు, చెయ్యాలి. అంతే. ఇప్పుడే మనమే పంపు కొట్టి చించేస్తాడు, పొడి చేస్తాడు, హాలీవుడ్ తిరగరాస్తాడు, హాలీవుడ్ ఆయన పాదాల కింద పెట్టుకుంటాడు. ఈ దరిద్రపు కాకా మాటలు, కాకా కౌర్లు నేను మాట్లాడు. ఐ హోప్ కష్టపడతాడు, తీస్తాడు. ఎందుకంటే మహేష్ రాజమౌళి కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్. ఇప్పుడు ఈ రాజమౌళికి హీరోలు, రాజమౌళి ఎలా చెప్తే అలాగో, ఎలా కూర్చోమంటే అలా ఎలా నుంచోమంటే నుంచోటో అలా చేస్తారు. అలా చేసి కానీ మహేష్ అలా కాదు. మహేష్ తన స్టైల్ని బట్టే ఉంటుంది. మహేష్ వేరే స్టైల్లో చేసినా, వేరే రకంగా చేసినా ప్రజల్లోకి వెళ్ళదు. మహేష్ ఒక అందగాడు, ఒక మంచి స్వీట్ బాయ్. ఆ స్వీట్గా అతనితో చేయించాలి. అతనితో ఇంకేదో చేద్దాం, ఏదో ప్రయత్నం చేద్దామని ప్రజల్లో అది ఆర్టిఫిషియల్గాను, అది ఫోర్స్డ్గాను అనిపించకూడదు. సో ఆ విషయంలో ఇప్పుడు రాజమౌళి జాగ్రత్త పడాలి. మహేష్ కాంబినేషన్ ముందే అనుకున్నట్టు కాదు, జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ తోటి తీసినట్టు కాదు. వాళ్ళతోటి మహేష్ అనేది ఇమేజ్ వేరు. మహేష్ ఇమేజ్ ఒక స్వీట్ బాయ్, ఒక చాక్లెట్ బాయ్, ఒక బ్యూటిఫుల్ బాయ్, అందగాడు, అమ్మాయిలందరూ కోరుకునే అందగాడు, ఆ పర్సనాలిటీ ఉన్నవాడు. సో అలాంటి వాడిని ఆ లైన్లో ఉంచుతూ ఏం వాడాడు. అంతేకాని అతని గడ్డం పెట్టి ఒక అడవి మనిషిలాగా అని చూపిస్తే అతని అందాన్ని మరుగుపరిచి, అతని యొక్క బ్యూటీని మరుగుపరిచి అదేదో చేస్తామంటే ప్రజల్లో హర్షం ఉండదు. అది అతని బ్యూటీని కాపాడుతూనే చేయాలి. సో అది మనకు తెలిసిన మాత్రం రాజమౌళికి తెలియదు అని కాదు, బహుశా ఆలోచిస్తారు. అది కనుక ఆలోచించకుండా మనం అనుకున్నదే వేదం, మనం ఎలా చేస్తే అలా చూస్తారు, అవి చూడలేదు అయ్యా అని అనుకుంటే పప్పులు కారేసినట్టు అవుతుంది అది. ఎందుకంటే అది ఒక్కొక్కడికి ఒక ఇమేజ్ ఉంటుంది. మహేష్కి ఉన్న ఇమేజ్ వేరు, ప్రభాస్కిను, రామ్ చరణ్కి, జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్ వేరు, వాళ్ళ ఇమేజ్ వేరు. అది ఇప్పుడు అందుకనే ప్రభాస్ చూడు, అందగాడు, పర్సనాలిటీ. అతనితోటి లవ్ సీన్ సినిమా తీయకపోతే దెబ్బతింటుంది కదా. ఏది దీని తర్వాత వచ్చే సినిమా సాహు కాదు, ఇంకో ప్రేమ సినిమా వచ్చింది, రాధేశ్యామ్. ఎందుకు పోయింది? చక్కటి అందగాడు, చక్కటి పర్సనాలిటీ. అతను ఏదో ఉబ్బిపోయి లావుగాను చూపించారు, చూస్తుంది సినిమా. అట్లా వాళ్ళ మీద ఒక ఇమేజ్ ఉంటుంది, ఒక్కొక్క హీరో మీద. అలాంటి ఇమేజ్ని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని నా ఆంధ్రప్రదేశ్ అందగాడు,
సూపర్ బ్యూటీ అని అన్నాం అనుకో, నప్పుద్దా? జూనియర్ ఎన్టీఆర్ మంచి పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ డైలాగులు చెప్తాడు, ఎమోషన్ బ్రహ్మాండం క్యారీ చేస్తాడు, అలాంటిదంటే చూస్తారు. అదే జూనియర్ ఎన్టీఆర్ అందగాడు, ఆయన అంటే అమ్మాయిలందరూ వెనకాల పడుతూ ఉంటారు, ఆయన మహా అందగాడు, నూటొక్క జిల్లాల అందగాడు అని చెప్తే చూస్తారు, చూడరు కదా. అది ఆ కాన్సెప్టు మహేష్ బాబు మీద ఉన్న మెయిన్ అందగాడు, 6 అడుగుల ఆజానుబాహుడు, అందగాడు, జంప్ మీద అలా అంటే పాలు గారే ఫేసు, ఆ బ్యూటీ ఎక్కడ దెబ్బతినకూడదు, ఆ బ్యూటీ అతనికి ఉన్న ఆ బ్యూటీ ఇమేజ్ ఎక్కడ పోకూడదు. పోకుండా అడవిలో అంటున్నారు, అందుకని ఇవన్నీ చెప్తుంది. అడవిలో అంటున్నారు కనుక అతని గేమ్ గెటప్ ఏమిటి, అతను ఎలా చేస్తున్నారు, అతను ఏదో ఇప్పుడున్న సినిమాలో అందరికి గడ్డాలు పెట్టినట్టు అతను ఇప్పుడు గడ్డాలు పెట్టి ఏదో పెట్టేసి అడవి మనిషిలాగా చూపిస్తే నా ఉద్దేశం వర్కౌట్ అవుతుంది. అది బహుశా నా నాడు తక్కువడేం కాదు కదా రాజమౌళి, ఇవన్నీ ఆలోచిస్తాడు, ఆలోచించి చక్కటిగా చేస్తాడు. అది ఎప్పుడు 2029, అప్పుడే దీని గురించి ఇప్పుడు వచ్చేందుకు, అది ఎవరు 2029, ఇంకా 4 ఏళ్ళు ఉంది. అప్పుడు ఆలోచిస్తుంది, ఆ టైంలో మాట్లాడుతుంది దాని గురించి. ఇప్పుడే ఒక పంపు కొట్టి మనం ఆయాసపడాలి, పంపు కొట్టి అసలు లేని ఇది మనం పంపు కొట్టడం ఎందుకు, బాగుంటుంది అని అనుకుందాం అంతే. అది కొంతమంది రాస్తున్నారు, తిరగ రాస్తాడు, హాలీవుడ్ని పదాక్రాంతం చేసుకుంటాడు, పిచ్చి బాగుడు, కాకా మాటలు, పిచ్చి కాకా మాటలు మానేయాడు.